వారానికి 5 రోజుల పనిదినం కల్పించాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి జేకే న్యూస్ నవభారత్ ప్రత్యేక కథనం. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అసలు వీరి నిరసనకి గల కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నించాం. నా పేరు ఆర్ వసంతరావు, కన్వీనర్ యునైటెడ్ ఫార్మా బ్యాంకింగ్ యూనియన్ విశాఖపట్నం చెప్తారు. ఈరోజు మా ప్రధాన వ్యాప్తంగా 8 లక్షల మంది కాదండి. మేము దశల వారీగా మేము ఏంటంటే దేశవ్యాప్తంగా ఆల్ ఓవర్ ఇండియా నుంచి అంతమంది బ్యాంక్ ఉద్యోగులు ఐబీఏకు, ఫైనాన్స్ మినిస్టర్కు, డిఎఫ్ఎస్కి మెమరాండం సబ్మిట్ చేశాం. ఆ మెమరాండంలో ఏంటంటే 5 డే బ్యాంక్ ఇంప్లిమెంట్ చేయాలని, బ్యాంకుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆ మెమరాండం చెప్పాం. అంతేకాకుండా బ్యాడ్జ్ వేరింగ్ కావచ్చు, ట్విట్టర్ ప్రోగ్రాం కావచ్చు, ఇవన్నీ దశల వారీగా చేసుకుంటూ వస్తున్నాం. 22, 23 తేదీల్లో మొన్న జనవరి 22, 23 తేదీల్లో చీఫ్ లేబర్ కమిషనర్ ఢిల్లీ ముందు మన యునైటెడ్ ఫార్మా బ్యాంక్ యూనియన్ ప్రతినిధులందరూ పాల్గొన్నారు. దాంట్లో సానుకూల వాతావరణము, సత్ఫలితాలు రాకపోవడం వల్ల ఈరోజు ఈ సమ్మెకి దిగామండి. యాక్చువల్గా ఏంటంటే 7/12/2023లో ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కి యునైటెడ్ ఫార్మా బ్యాంక్ యూనియన్ ప్రతినిధులకి జరిగింది. అంతేకాకుండా 8/3/2024లో 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో జాయింట్ నోట్లో కూడా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సిఫార్సు చేసి 5 డే బ్యాంకింగ్కి కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల మేము ఈ సమ్మె చేస్తున్నాం. అది మా దురదృష్టకరము. మేము మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మా తాలూకా ఈ న్యాయమైన డిమాండ్ని సానుకూలంగా స్పందించకపోతే ఈ యూఎఫ్బియు ఆధ్వర్యంలో ఇంకా మరికొంత ఉధృతం చేస్తామండి. సార్ వసంతరావు గారు, సాధారణంగా వచ్చేటువంటి సందేహం ఏంటంటే ఆల్రెడీ బ్యాంకులకి సాటర్డే హాఫ్ డే ఉంటుంది, సండే ఫుల్ హాలిడే ఉంటుంది, సెకండ్ సాటర్డే ఉంటుంది. అయినప్పటికీ కూడా 5 days పరిధిని ఎందుకు కోరుకుంటున్నారు? యాక్చువల్గా ఈ మధ్యన బ్యాంకుల్లో డిజిటలైజేషన్, కోర్ బ్యాంకింగ్, ఆన్లైన్ విధానం వల్ల బ్యాంకు ఉద్యోగుల్లో పని ఒత్తిడి పెరిగింది. పని ఒత్తిడి పెరగడం వల్ల మేము ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి 5 డే బ్యాంకింగ్ అడుగుతున్నాం. రిజర్వ్ బ్యాంకులోని, సెబీలోని, నాబార్డ్లోని అన్నింటిలో 5 డే బ్యాంకింగ్ ఉంది. ఎల్ఐసిలో వైరస్ బ్యాంక్స్ ఈజ్ నాట్ హ్యావింగ్ 5 డే బ్యాంకింగ్. అందుకే మేము 5 డే బ్యాంక్ కోరుతున్నాం. 5 డే బ్యాంక్ మనకి ఇచ్చి తీరాలి. దిస్ ఈజ్ అవర్ డిమాండ్. నా పేరు శ్రీనివాసరావు అండి, విశాఖ జిల్లా కోఆర్డినేషన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ని. ఈ 5 డే బ్యాంకింగ్ మీద మేము గత 10 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్సీస్ కానీ చాలా మటుకు 5 డే బ్యాంక్స్, 5 డే వీక్ బ్యాంకింగ్ ఉన్నాయి. మా న్యాయబద్ధమైన ఈ హక్కుని మేము అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే ఈ రోజుల్లో బ్యాంకు మీద ఎన్ని మీకు డిజిటల్ ఛానల్స్ వచ్చినప్పటికీ కూడా సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం మూలన సిబ్బంది మీద అత్యధికంగా ప్రెషర్ ఉంది. చాలా ఈ ప్రెషర్తోని అనుకున్న టైమింగ్స్ కన్నా ఎక్కువ పనిచేయటం మూలన మనకి ఏంటంటే 5 డే బ్యాంకు వస్తే మనం ఇంకా ఉధృతంగా మనం బాగా పనిచేస్తాము, మంచి ఫలితాలు రాబడతాం బ్యాంకుకి కూడాను. ఈ ఉద్దేశంతోనే మేము ఈ 5 డే బ్యాంకింగ్ మీద పాన్ ఇండియాలో మేము సమ్మె చేయడం జరిగింది. అంటే ఇది 5 డే బ్యాంకింగ్ ఎందుకు అవసరం అని చెప్పి మనం ప్రశ్నించినప్పుడు ఈ బ్యాంక్ అధికారులు అదేవిధంగా యూనియన్ నాయకులు చెప్పినటువంటి సమాధానంలో దీనిపైన మరింత సమాచారం మనం రాబట్టే ప్రయత్నించున్నాం. మీ పేరు సార్? నా పేరు ఏటా ప్రసాద్ అండి, నేను విశాఖపట్నం కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ని. యాక్చువల్గా మాది 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇది జరుగుతుంది. మేము చాలా ఓపికగా సహనంతో మా యూఎఫ్బియు ఇచ్చిన కాల్ మేరకు మేము అంతా కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా మేనేజ్మెంట్ ద్వారా మొన్న రీసెంట్గా కాల్స్ పిలిచి మళ్ళీ ఒంటెద్దు పోకర్లా వాళ్ళ ఇష్టానుసారం చేయడం వల్ల ఈరోజు మేము బ్యాంకర్స్ మీద రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి. ఇది మేము యాక్చువల్గా మేము ఇచ్చే పబ్లిక్ సర్వీసు ఏ ఒక్కరు కూడా ఏ మిగతా ఇన్స్టిట్యూట్స్తో పోల్చుకుంటే మేము చేసే సర్వీస్ కానీ ఏది కూడా వేరెవరు కూడా చేయట్లేదు. అయినా సరే ఈరోజు లేడీ కామ్రేడ్స్ కానీ మేము మెన్ కామ్రేడ్స్ మేము అందరం కూడా చాలా ట్రస్ట్ ఫీల్ అవుతూ ఒకప్పుడు ఉండే టైమ్స్ కన్నా ఇంకా పని ఒత్తిడి కేవలం పబ్లిక్ కోసం చేయాలి, ఇది చేయాలని మాకు ఒప్పుకున్న విధానాన్ని, ఐబీఏ ఒప్పుకున్న విధానాన్ని ఈరోజు కూడా వాళ్ళు 5 days బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. గవర్నమెంట్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఇష్టానుసారంగా చేస్తుంది. దీన్ని ఈరోజు మా ఎంప్లాయీస్ అందరం కూడా రానున్న రోజుల్లో ఇంకా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఉధృతం చేసి
మేము సాధించి తీరుతాం, పోరాడి తీరుతాం అనే నిర్ణయాలతో మేము ముందుకు సాగుతున్నాం. మాకు కావాల్సిన 5 days బ్యాంకింగ్ కావాలి. 5 days బ్యాంకింగ్ ఇస్తే ఇంకా కూడా మేము మరి యొక్క ముందుకి మా యొక్క సర్వీసులు కూడా మేము పెంచుతున్నాం. వాళ్ళు ఇచ్చేది ప్రతిదీ కూడా ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని మేము తలగుతున్నాం. కానీ మేము అడిగి 1-2 అరాకొర విధానాలని వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం అనేదే మా స్లోగన్. దీన్ని మీ యొక్క మీడియాస్ ద్వారా కూడా దీన్ని ఇంకా ప్రచారం పెంచి పబ్లిక్లో కూడా దాని మేము ఎందుకు చేస్తున్నాం అనేది తప్పుగా కాకుండా వీళ్ళు వర్ధిల్లాలి